అనంత అనంత అని కొత్త తమిళ డబ్బింగ్ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న జనవరి 13 నుంచి. ఈ సినిమా ట్రైలర్ నేను. చూసినప్పుడు అర్థమైందేంటంటే, ఇది మన పుట్టపర్తి సత్యసాయిబాబా మీద తీసిన సినిమా అని క్లారిటీ ఉంది నాకు. తెలుగు సినిమా అనుకున్నాను కానీ, ఇది సినిమా చూశాక కొంతమంది ఒక జగపతి బాబు క్యారెక్టర్ కూడా తెలుగులో మాట్లాడుతుంది. లిప్ సింక్ మ్యాచ్ అయింది. మిగతా అంతా డబ్బింగ్, తమిళ్ డబ్బింగ్. చూస్తే మన సురేష్ కృష్ణ, మన భాషా సినిమా తీసిన డైరెక్టర్స్, భాషా మాస్టారు, రాయలసీమ రామన్న చౌదరి, ధర్మచక్రం ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్. అప్పుడెప్పుడో లాస్ట్ మన రజనీకాంత్తో ఏదో సినిమా ఒకటి డిజాస్టర్ అయింది, అక్కడి నుంచి కనపడలేదు అతను. మళ్ళీ ఈ సినిమాతో కనపడ్డాడు. సినిమా చూస్తే అంటే నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే, అనంత అంటే మన పుట్టపర్తి సాయిబాబా మీద ఆయన లైఫ్ స్టోరీ ఏమో అనుకున్నాను. కానీ అది కాదు. సినిమా స్టార్టింగ్లోనే అంటే 2011లో 2011లో సాయిబాబా చనిపోయారు. అంతకు ముందు అంటే అప్పుడు జరిగినట్టు చూపించారు. అంటే అప్పుడు సాయిబాబా ఒక 5 మంది భక్తుల్ని పిలిపించుకోవడము, అంటే సాయిబాబాని చూపించలేదు రియల్గా, ఆయన పాత ఫుటేజ్ వాడారు అనమాట. పాత వీడియోలు ఉన్నాయి కదా, అక్కడక్కడ చూపించారు వేరే క్యారెక్టర్స్తో. అంటే అంత వీళ్ళు మన నిలల్గల్ రవి అంత తమిళ యాక్టర్లు, డబ్బింగ్ అంతా తేడా కొట్టేసింది. బట్ సరే, ఒక జగపతి బాబు క్యారెక్టర్ని పిలిపిస్తారు, సుహాసిని, ఇంకా మొత్తం 5 మందిని అలా పిలిపించుకొని వాళ్ళ అనుభవాలు చెప్పిస్తారు మనకు. సో 5 మంది అంటే జగపతి బాబు ఒక 2 ఇన్సిడెంట్లు అతని లైఫ్లో జరిగినవి, అంటే ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చెప్పడము, సుహాసిని తన స్టోరీ, తనకు జరిగిన మహిమ గురించి చెప్పడము, అలాగే ముగ్గురు. అంతే సినిమా. 2 గంటల పాటు ఇదే 5 కథలు, 5 వాళ్ళకి జరిగిన అనుభవాలు చెప్పడమే సినిమా. ఇక లాస్ట్ అరగంటలో మనకు అతను బాబా చనిపోయాక అతని మీద ఒక పాట, ఈ పుట్టపర్తిలోని ప్లేసెస్ అవన్నీ చూపించారు అంతే. ఇది అంటే నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసింది సత్యసాయిబాబా జీవిత చరిత్ర అనుకున్నాను, కానీ కాదు. అతని జీవిత చరిత్ర గురించి అసలు ఏమీ మాట్లాడలేదు. కేవలం ఐదుగురు భక్తుల అనుభవాల గురించి మాట్లాడారు. మరి అవన్నీ నిజమో కాదో మనకు తెలియదు. ఈ బాబాని నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సో అవన్నీ పక్కన పెడితే సినిమాగా మాట్లాడితే ఇది థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమానే. కాబట్టి అంటే చాలా తక్కువ బడ్జెట్లో తీశారు. అంటే ఊకే నామకే వాస్తే తీసినట్టు ఉంది అంతే. నాకైతే అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, నాకు అసలు ఏమి అనిపించలేదు, ఏమీ నచ్చలేదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డబ్బింగ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్చరైజేషన్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాప్చరింగ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రజెంటేషన్ కానీ ఏది కూడా నాకు అసలు అనిపించలేదు. ఆ పాటలు ఏంటో, డైలాగ్స్ ఏంటో నాకు అసలు ఏమీ అనిపించలేదు. జస్ట్ వీళ్ళు ఒక ఫుటేజ్ షూట్ చేసి అలా పెట్టారనిపించింది జియో హాట్‌స్టార్లో. నాకైతే నచ్చలేదు సినిమా అనంతా. నా రేటింగ్ వచ్చి 1/5 బ్యాడ్ అని చెప్తాను. బట్ బాబా భక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి నచ్చుతుంది. సో మీరు కనుక బాబా భక్తులు అయితే ఖచ్చితంగా చూడండి, జియో హాట్‌స్టార్లో ఉంది. మీరు సత్యసాయి బాబా భక్తులు కాకపోతే చూడకపోవడమే మంచిది. ఓకే, నా రేటింగ్ వచ్చి 1/5. అది అనంత పుట్టపర్తి సత్యసాయిబాబా మీద. అతని జీవిత చరిత్ర కాదు, సాయిబాబా భక్తులు వాళ్ళ అనుభవాలు పంచుకోవడము. 5 కథలు ఉన్నాయి. సో ఆ కథల్లో మరి ఆ కథలు ఎలా ఉన్నాయంటే, ఎందుకులే ఇంకా ఇవన్నీ మాట్లాడితే వద్దులే. బాబా భక్తులు మాత్రం ఖచ్చితంగా చూడండి. బాబా భక్తులు కాని వాళ్ళు చూస్తే చూడండి. నాలాగా నేను అన్ని సినిమాలు చూస్తాను కాబట్టి చూశాను అనంత. నాకు డబ్బింగ్ నచ్చలేదు. సో నా రేటింగ్ వచ్చి 1/5. ఓకే, తీస్తే సత్యసాయిబాబు మీద ఒక ప్రాపర్ సినిమా తీయండి ఎవరైనా. అది ఓటీటీ అయినా థియేటర్ అయినా. కంప్లీట్ లైఫ్ హిస్టరీ, పుట్టుక నుంచి చనిపోయేంత వరకు అతను దేవుడు ఎలా అయ్యాడు, ఇలా ఏదైనా ఒక మంచి సినిమా తీస్తే అందరికీ ఉపయోగం. భక్తులకైనా నమ్మని వాళ్ళకైనా ఒక మొత్తం బయోగ్రఫీ తెలిసినట్టు ఉంటుంది. సో అలా ఎవరైనా తీస్తే బాగుంటుంది. తీస్తే అలాంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇలాంటి వాటి వల్ల ఉపయోగం ఏం పెద్దగా లేదు. బట్ బాబా భక్తులకి మేబీ వాళ్ళు ఇంకోసారి తన్మయత్వం చెందవచ్చేమో. అవి ఆ అనుభవాలు చూసి మాకు కూడా జరిగాయి కదా ఇలా అనేసి అనుకోవచ్చేమో. సో బాబాని నమ్మని వాళ్ళు ఇక దూరంగా ఉండడమే మంచిది. ఓకే, బాయ్.